హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి బూరెలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇది చేయడానికి మనకి ఎంత టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో టేస్ట్లో మాత్రం ఎక్కడ తగ్గే పనే ఉండదు. సో మనం పాకం తీసుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. సో మొత్తానికి అయితే ఇవన్నీ వేసామండి. సో ఇప్పుడు టేస్ట్ చూసి మా వాళ్ళందరూ ఎలా ఉన్నాయి ఈ కొబ్బరి బూరెలు అనేవి మీకు కూడా చెప్తారు. చూసేద్దాం మరి. ఎలా ఉంది పిండి? బాగున్నాయా? చాలా రుచిగా ఉన్నాయా అత్తయ్య? ఎలా ఉన్నాయి? టేస్ట్ బాగుందా అత్తయ్య? మీరు బాగుందా? సో విన్నారు కదా వాళ్ళ మాటల్లోనే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలి ఈ కొబ్బరి బూరెలు అనేవి ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నానండి. సో లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొబ్బరి బూరెలు తయారీ విధానం చూసేద్దాం. సో ఇప్పుడు కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేయడం కోసం నేను 1 కేజీ వరకు రేషన్ బియ్యంని అయితే తీసుకున్నానండి. సోలతో చెప్పాలంటే నేను చూపించిన దాంతో 2 సోళ్ళు అయితే వేశాను. 1 కేజీ బియ్యానికి మనం ఫస్ట్ గడ్డలు అనేది ఏమీ లేకుండా నీట్గా వాటిని క్లీన్ చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలోకి వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకొని నానపెట్టుకోవాలండి. ఈ విధంగా గిన్నెలోకి అయితే వేశాను. సో ఇప్పుడు 3 సార్లు కడుక్కొని నీట్గా నానపెట్టేసుకోండి. మార్నింగ్ 10కి అట్లా మనం నానపెట్టిన ఈవినింగ్ 4:35కి చక్కగా ఈ విధంగా నానిపోతాయండి. నానిపోయిన తర్వాత ఈ నీళ్లు వడేసి మనం మిల్లుకి వెళ్ళి పట్టించుకుని రావాలి, లేదా రోల్లో దంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దంచుకోవచ్చండి. సో చూసారు కదా, చక్కగా నానిపోయాయి. నేను మార్నింగ్ 10కి నానపెట్టాను, ఈవినింగ్ 4:30 కల్లా చక్కగా ఈ విధంగా నానిపోయాయి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వాటర్ అన్నీ పోయేలాగా మనం వడేసుకోవాలండి, లేదా చిల్లులది బుట్ట ఉంటుంది కదా, వడబుట్ట, దాంట్లో వేసుకుని కూడా వడకట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇది తక్కువ బియ్యమే కాబట్టి నేను చేత్తోనే ఈ విధంగా అనేస్తున్నాం అనమాట. మొత్తం అన్నీ కూడా వాటర్ ఏమీ లేకుండా వడేసి దేంట్లో అయితే పట్టించుకోవాలనుకుంటున్నామో అందులోకి వేసేయండి. నేను ఒక క్యాన్లోకి అయితే వేసాము, చూసారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు ఒకసారి పట్టిన తర్వాత అయితే చూద్దాము, మరాడించుకొచ్చిన తర్వాత చూపిస్తాను. సో చూడండి, ఈ విధంగా అయితే మరాడించుకొచ్చామండి. తడి బియ్యమే, వీటిని ఏంటంటే మళ్ళీ ఎండబెట్టకూడదు అనమాట. ఇందాక మనం వడేసాం కదా, ఆ బియ్యాన్ని అలానే మరాడించుకొచ్చుకోవాలి. ఈ విధంగా మరాడించిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి మనం కేజీ బియ్యాన్ని మరాడించాం కదా, కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లాన్ని ఈ విధంగా ముక్కలుగా కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే ఈ బెల్లం వేసేసుకోవాలి. ఈ విధంగా దీంతోనే మనం పాకం అనేది ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇందులోకి ఇంకా కొబ్బరి కూడా కావాలండి. పచ్చి కొబ్బరి, ఒక కొబ్బరికాయ, కొంచెం పెద్ద సైజు కొబ్బరికాయ ఫుల్గా తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలు కడిగేసుకొని నానపెట్టుకోవాలండి. ఫస్ట్ నేను నానపెట్టాను, ఇప్పుడు కడిగి మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను. మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అలాగే యాలుక్కాయలు కూడా ఒక 4-5 యాలుక్కాయలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు కొబ్బరిని మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇందాక బెల్లం అనేది గిన్నెలో వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి బెల్లం కరగటానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్ద గ్లాస్తో 1/2 గ్లాస్ పోసుకోండి. ఈ బెల్లం అనేది మేము కొట్టేటప్పుడు మా బాబు కొంచెం తినేసాడండి, అంటే స్వీట్నెస్ తగ్గుతుంది అని చెప్పేసి నేను టీ గ్లాస్ అంత పంచదార అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. చక్కగా ఆ పాకం అయితే రెడీ అవుతుంది. సో ఈ కొబ్బరి తురుములోకి యాలుక్కాయలు కూడా దంచి వేసేయండి. సో చూసారు కదా, మధ్య మధ్యలో మనం పాకం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం త్వరగా మనకి అవుతుంది. ఈ బెల్లం అంతా కరిగిపోతే ఈజీగానే వచ్చేస్తుంది పాకం అనేది. ఈ పాకంలోనే మొత్తం అంతా ఉంది అని చెప్పుకోవాలండి. ఎంత జాగ్రత్తగా పాకం తీస్తే అంత పర్ఫెక్ట్గా ఈ బూరెలు అనేవి వస్తాయి. ఆల్మోస్ట్ ఇది రెడీ అవ్వడానికి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు ఒక ప్లేట్లో కొన్ని నీళ్ళు తీసుకొని పాకాన్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది దగ్గరికి అవ్వలేదు, స్ప్రెడ్ అయిపోతుంది మనకి, అంటే పాకం ఇంకా రాలేదన్నమాట. సో ఇంకొక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకొని మళ్ళీ తర్వాత అయితే చెక్ చేద్దాము. సో పాకం చెప్పాను కదా, మరీ ముదురు పాకమైనా గట్టిగా ఉంటాయి, మరీ లూజ్ పాకమైనా సరే అంత పర్ఫెక్ట్గా రావండి. సో అందుకనే పాకం అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇంకా కూడా లూజ్గానే ఉంది, జస్ట్ ఇంకొక 1 మినిట్ ఆగి చూద్దాము. సో మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకోకపోతే ముదురు పాకం అనేది వచ్చేస్తుంది. అందుకనే మనం వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలి 2-3 నిమిషాలకు ఒకసారి. వచ్చినట్టేనా?
చూడండి ఈ విధంగా దగ్గరకైతే చేతికి ఉండలాగా వస్తుంది కదా, ఇప్పుడైతే వచ్చినట్టే. వచ్చిందా పిన్ని? ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది కదా. కొబ్బరి తురుము, యాలుక్కాయలు కలిపి ఇందులో వేసుకున్నాం కదా, అది వేసి కలిపేసి వెంటనే పిండి, మనం మరాడించుకున్న పిండి అయితే వేసేయాలండి. వేడి మీద ఉండగానే వేసేయాలి. చల్లారితే పాకం అనేది పిండి ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదన్నమాట. ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి. నేను చెప్పాను కదా, కేజీ బియ్యానికి అర కేజీ మనకి బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ పాకం అనేది. సో ఈ పిండి మొత్తం వేసుకుని ఈ విధంగా చక్కగా లూజుగా కాకుండా మనకి కలిసేలాగా, పిండి అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి ఎవరికైనా చాలా టైట్గా అయ్యింది అనిపించింది అనుకోండి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చండి. కుకింగ్ ఆయిల్ మనం ఏది యూస్ చేస్తామో అది 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా చక్కగా పిండి మొత్తం కలిపేసుకోవాలి. పిండి అంతా కలపగా నాకు ఒక గుప్పెడు పిండి అయితే మిగిలిందండి. సో చూడండి ఈ విధంగా, అంటే మనకి మరీ టైట్గా కాకుండా ఈ విధంగా రావాలి. కర్రకి మనం కర్ర ముంచి లేపితే కర్ర జారి పడకుండా కర్రకి పట్టుకుని ఉండేలాగా ఉంటే ఈ పిండి అనేది సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేయండి. మా బాబు పక్కన ఆడుతున్నాడండి, సౌండ్లు చేస్తున్నాడు, అవన్నీ పట్టించుకోవద్దు. సో ఇప్పుడు ప్లేట్లో కొంచెం అంత పిండిని తీసుకొని మనం ఈ విధంగా కలుపుకునే దాన్ని, మిగతా దాన్ని గాలిపోకుండా ప్లేట్ పెట్టి కవర్ చేయాలి. ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి చేతికి ఆయిల్ రాసుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ ఈ విధంగా మనకి బూరె ఎంత సైజులో కావాలో అంత సైజులో మనం ఈ విధంగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బూరెల్ని ఈ విధంగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. అంత పర్ఫెక్ట్గా పాకం వస్తే బూరెలు చూడండి పైన ఏ విధంగా పొంగుతుందో, సో అలా పొంగుతాయండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి చక్కగా ఈ విధంగా తిప్పేసుకోవడమే. మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి. సో ఈ ప్యాన్కి ఎన్నైతే పడతాయో చూసుకొని అన్ని బూరెలు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవటమే. సో చాలా అంటే చాలా సింపుల్ అండి. జస్ట్ పాకం తీయటం ఒకటే మనకు కొంచెం టైం పడుతుంది, కానీ రిమైనింగ్ ప్రొసెసర్ మొత్తం చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. సో ఫ్రై అయినట్టుగా తీసేసుకుంటే సరిపోతాయి. సో చూసారు కదా, చక్కగా చాలా మంచి కలర్లో అయితే ఉన్నాయి కదా. సో బూరెలు చూస్తుంటేనే నోరూరిపోతుంది అనమాట. చక్కగా భలే పొంగుతూ వస్తున్నాయి. సో ఇంతేనండి, చాలా సింపుల్. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవటమే. సో చూడండి ఒక గిన్నెలోకి అయితే మొత్తంగా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. సో నాకు కేజీ బియ్యానికి ఇన్ని బూరెలు అయితే వచ్చాయండి. సో చూస్తున్నారు కదా, ఒక డబ్బా నిండా అయితే వచ్చాయి. సో మనం ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే బయట నుంచి కాకుండా ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఒక 1/2 కేజీ కూడా వేసుకోవచ్చండి. 1/2 కేజీ బియ్యం వేసుకుంటే 1/2 కేజీ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులంటే ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతాయి. సో ఇది వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం అండి. ఫ్యామిలీ అంటే పింక్ శారీ కనిపిస్తుంది కదా, మా మామయ్య గారి వాళ్ళ అక్కండి. ఈ పింక్ శారీ కనిపిస్తుంది కదా, ఈవిడ మా మామయ్య గారి వాళ్ళ అక్కండి. సో పింక్ శారీ పక్కన అటువైపున మెరూన్ కలర్ శారీ ఉన్నారు కదా, ఆవిడ మా అత్తయ్య గారు. ఈ గ్రీన్ శారీ ఉన్నారు కదా, ఈవిడ పెద్ద అత్తయ్య అండి. వంటలు చేయాలంటే ఎక్సలెంట్గా చేస్తారు. 100 మందికైనా సరే ఈజీగా చేస్తారు. ఇటు సైడ్ గ్రీన్ శారీ, అలాగే ఇటు సైడ్ గ్రీన్ శారీ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనమాట. ఈవిడ పిన్ని, ఆవిడ అత్తయ్య నాకు. సో 100 మందికైనా సరే ఈజీగా చేస్తారు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే వీళ్ళే వంటలు చేస్తారు, చాలా టేస్టీగా చేస్తారు. అండ్ ఇక్కడ మంచం మీద కూర్చుని ఉన్నారు కదా, మా అత్తగారి వాళ్ళ అమ్మ అనమాట. సో ఇదండి మా స్వీట్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కొబ్బరి బూరెలు ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుంది. ఎలా అవుతుందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ నోరూరించే కొబ్బరి బూరెలు మీ అందరికీ నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.